యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విహారీ, ఏంటి? రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావు కదా, ఈ విషయం ఇంటికి వెళ్ళగానే మా అమ్మకి చెప్తాను. డాడీ, క్షమ, పిల్లలు వస్తున్నారు. కన్నయ్య, విహారీ, రేయ్ ఇట్రా. శ్యామమ్మ, కన్నయ్య, క్లాస్లో ఎలా చెప్తున్నారు? నీకు అర్థమవుతుందా? ఓ, చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు. మరి నువ్వెలా చదువుతున్నావు? టీచర్ చెప్పింది శ్రద్ధగా వింటూ చెప్పిన లెసన్స్ వెంటనే నేర్చుకుంటున్నాను. చదువుకుంటుంటే ఇంకా చదవాలనిపిస్తుంది. వెరీ గుడ్, గుడ్ బాయ్. కన్నయ్య, విహారీ ఎలా చదువుతున్నాడు? విహారీ కూడా చాలా బాగా చదువుతున్నాడు, నాతో పోటీ పడి. కదా విహారీ? విహారీ, కన్నయ్య చెప్పింది నిజమేనా? అవును డాడీ. శ్యామమ్మ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు నాన్నా? ఎందుకంటే విహారీ రేపు మా ఇంటికి వస్తాడు కాబట్టి. ఎవరు చెప్పారు? విహారీ చెప్పాడా? లేదు, మేడం చెప్పారు. మా స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. సాటర్డే సండే ఒకరింటికి ఇంకొకరు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర స్పెండ్ చేయాలి. అక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకోవాలి. చీటీలు తీసి ఎవరు ఎవరింటికి వెళ్ళాలనేది డిసైడ్ చేశారు. అవునా కన్నయ్య? అవును శ్యామమ్మ, ఆ చీటీలు నా చేతనే తీయించారు. విహారీ మా ఇంటికి రావాలని ఆ కన్నయ్యకి చెప్పాను. వెంటనే ఓకే అనేశారు. చీటీలో మా ఇద్దరి పేర్లు వచ్చాయి. అంతా నా కర్మరా. మీ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి చేసి రావద్దు అనుకున్నాను. ఇప్పుడు మమ్మీ డాడీకి విషయం మొత్తం చెప్తున్నావు. వాళ్ళు ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తారు. చా. శ్యామమ్మ, విహారీని రేపు మా ఇంటికి పంపించండి ప్లీజ్. తప్పకుండా పంపిస్తాం కన్నయ్య. నేను వెళ్ళను డాడీ. విహారీ, అలా అనకూడదు నాన్నా. నువ్వు వెళ్ళాలి. అది నీ ప్రాజెక్ట్ వర్క్ కదా, నువ్వు అది కంప్లీట్ చేయాలి కదా. అయినా నువ్వెవరింటికి వెళ్తున్నావు? పరాయి వాళ్ళ ఇంటికి కాదు కదా, మన కన్నయ్య వాళ్ళ ఇంటికి కదా. కన్నయ్య నీకోసం మన ఇంటికి చాలాసార్లు వచ్చాడు కదా. ఈ ఒక్కసారి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు. తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. కన్నయ్య, రేపు మార్నింగే విహారీని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర దిగబెడతాము, సరేనా? థ్యాంక్స్ శ్యామమ్మ. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. రా విహారీ. రానన్న, లోపల కన్నయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పద. నేను రాను మమ్మీ. మమ్మీ, నేను ఇక్కడే ఉంటాను. మీతోనే వస్తాను. అలా అనొద్దు విహారీ. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు డాడీ. విహారీ, మమ్మీ డాడీలు చెప్తే వినాలి కదా. నువ్వు ఈరోజు మొత్తం ఇక్కడే ఉండాలి. మీ టీచర్ నీకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు కదా, దాన్ని నువ్వు ఇష్టంగా పూర్తి చేయాలి. అవును విహారీ, ఈరోజు నీకు జీవితంలో చాలా కొత్త విషయాలు నేర్పిస్తుంది. అవునా అన్న, ఈ ప్రాజెక్ట్ వర్క్ నీకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది.
రేపటి రోజున ఇలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఉండాల్సి వస్తే నీకప్పుడు ఈజీ అవుతుంది. కష్టాలు ఎదురైతే వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగిపోతాం. అంతేకాదు, నువ్వు పెద్దయ్యాక చేసే ఉద్యోగానికి చాలా దోహదపడుతుంది. ఇక్కడి మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, కష్టాలు, సంతోషాలు అన్నీ కలగలిసిన ఒక మనిషి జీవితం ఉంటుంది. అందుకే నిన్ను మీ టీచర్ ఇక్కడికి పంపించారు. మా మంచి నాన్నవి కదా, సాయంత్రానికల్లా వచ్చాయి, నిన్ను తీసుకెళ్తాం. ఉంటావు కదా? సరే మమ్మీ, నీ ఇష్టం. మా బంగారు తండ్రి. విహారీ, ఇక్కడ నీకు నచ్చినట్టుగా నడుచుకోవడం కాదు, వాళ్ళలా ఉండాలి. కన్నయ్య ఏది తింటే నువ్వు అదే తినాలి. అంతేగాని పిజ్జా కావాలి, కేక్ కావాలి, బిర్యానీ కావాలి అని అడగొద్దు. అలాగే డాడీ, వాళ్ళు ఏం తినమంటే అదే తింటాను, ఏం చెప్తే అదే చేస్తాను. గుడ్ బాయ్, పద. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం అండి. కన్నయ్య, కన్నయ్య ఎలా ఉన్నావు? నాకేం చాలా బాగున్నాను సార్. ఎలా ఉన్నారు మేడం? పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు? అందరం బాగున్నాం. ఈ రోజు విహారీ ఇక్కడే ఉంటాడు. కన్నయ్య రాత్రి చెప్పాడు మేడం. అవునా కన్నయ్య? అవును శ్యామమ్మ, విహారీ వస్తాడని నేను విహారీ కలిసి చాలా ఆటలు ఆడుకుంటామని చెప్పాను. పూర్ణ, వీడికి ఇలాంటి ప్రదేశాలు కొత్త. ఎప్పుడు ఒంటరిగా వాడు వేరే వాళ్ళ ఇంట్లో లేడు. అందుకే వీడిని కొంచెం జాగ్రత్తగా మీ కొడుకులా చూసుకోండి. మేడం, మీరేం బెంగ పెట్టుకోకండి. విహారీ బాబుకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. అలా అని వీడు అడిగిందల్లా కొనీకండి. అవును పూర్ణ, వీడికి అడ్జస్ట్ అవ్వడమే తెలియదు. నచ్చింది తింటాడు. అందుకని మీరు వీడి మీదున్న ప్రేమతో బయట వస్తువులు తీసుకొచ్చి ఇవ్వకండి. మీరేది తింటారో అదే పెట్టండి. శ్యామమ్మ, విహారీకి నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. అదే నా నమ్మకం కన్నయ్య. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సాయంత్రం వచ్చి విహారీని తీసుకువెళ్తాం. అలాగే సార్. కన్నయ్య, నువ్వేం భయపడకు, సరేనా? సరే మమ్మీ. శ్యామ, వెళ్దామా? ఉమ్, ఆగండి సార్, కాఫీ పెట్టిస్తాను, తాగేసి వెళ్దురు గాని. వద్దులే పూర్ణ. ఇంటికొచ్చి ఏమీ తీసుకోకుండా వెళ్తే ఎలా మేడం? ఏంటి పూర్ణ, ఏదో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు? లాస్ట్ టైం వచ్చినప్పుడు టీ తాగాను కదా. ఇప్పుడు మాకు టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి. అందుకే వద్దంటున్నాను. సాయంత్రం వచ్చినప్పుడు తీసుకుంటాం. అలాగే మేడం. సరే, పిల్లలు జాగ్రత్త. సరే. విహారీ జాగ్రత్త. బాయ్ కన్నయ్య. బాయ్. బాయ్. రానన్నా, కూర్చో. బాబు, ఇల్లు ఎలా ఉంది? మీ ఇల్లు ఇంత చిన్నగా ఉందేంటి? కొంచెం పెద్దగా కట్టుకోవచ్చు కదా. ఫ్రిడ్జ్ లేదా మీ ఇంట్లో? లేదు బాబు. ఫ్రిడ్జ్ లేదంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? టీవీ కూడా లేదా? నువ్వు కార్టూన్స్ చూడవా? చూడను విహారీ. మరి నీకు ఎలా టైం పాస్ అవుతుంది? అదిగో అక్కడ బొమ్మలున్నాయే, ఆ బొమ్మలతో ఆడుకుంటాను. ఇంత చిన్న బొమ్మలా? మా ఇంట్లో చూసావు కదా,
ఎంత పెద్ద పెద్ద బొమ్మలున్నాయో. దీంతో ఎలా ఆడుకుంటావు? ఇదిగో ఇలా ఆడుకుంటాను. నేనైతే రిమోట్ కార్లతో ఆడుకుంటాను. ఆ బుక్స్ ఎవరివి? చాలా ఉన్నాయి. ఆ బుక్స్ అన్నీ నావే. నీతి కథలు, పద్యాలు, కృష్ణుడి కథలు అన్నీ చదివేశాను. నేనైతే మన బుక్సే చదవలేకపోతున్నాను. నువ్వు అవన్నీ చదువుతావా? అది నాకొచ్చిన ప్రైజ్. అది నీకొచ్చిందా? అవును విహారీ, చిన్న స్కూల్లో చదివినప్పుడు పాటల పోటీలో వచ్చింది. నాకు కొనుక్కోవడం తప్ప ప్రైజులు తీసుకోవడం తెలీదు. నీతో నేనున్నాను కదా, నీకు కూడా వస్తాయి. ఇట్రా విహారీ. ఈ కన్నయ్యకి నేను డైలీ దండం పెట్టుకుంటాను. నాకేం కావాలంటే అది ఇస్తాడు. అవునా? మ్మ్. విహారీ, ఈ పిల్లాడెవరు? కన్నయ్య ఫ్రెండ్ మేడం. వీడి ఫ్రెండ్స్ కూడా ఇంటికి వస్తున్నారా? వీడు కూడా ఒక డ్రైవర్ కొడుకేనా? డ్రైవర్ కొడుకుని కాదు మేడం, మాదంత తక్కువ రేంజ్ కాదు, మీకంటే పై రేంజ్. అవును మేడం, విహారీ వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది. వాళ్ళమ్మ మా అమ్మలాగే చాలా మంచిది. పర్లేదే, డబ్బున్న వాళ్ళతో బాగానే స్నేహాలు కుదుర్చుకుంటున్నావే. ఏం పూర్ణ, కొడుక్కి బాగానే ట్రైనింగ్ ఇస్తున్నావు. మా అమ్మ అలాంటిది నాకేం ఇవ్వడం లేదు మేడం. కన్నయ్యకి దండం పెట్టుకుంటే ఆ కన్నయ్యే ఇలాంటి ఫ్రెండ్ని ఇస్తాడు. పిట్ట కొంచెం కూత ఘనం. పూర్ణ, ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకురాకండి. అలాగే మేడం. మీరు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. మ్మ్. విహారి బాబు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నీ చేతలు, నీ మాటలు చూస్తుంటే నాకు నా చిన్నతనం గుర్తుకొస్తుంది.
నేను అచ్చం ఇలాగే చేస్తుండేవాణ్ణి. పూర్ణ, విహారి బాబు కూడా మన కొడుగ్గా పుట్టాల్సిందే. ఊరుకోండి, ఏం మాటలు మాట్లాడాలో తెలీదు. విహారి బాబు, కన్నయ్య మనం కలిసి ఇప్పుడు ఒక మంచి ఆట ఆడుకుందామా? ఏం ఆట నాన్న? పులి మేక ఆట. పులి మేకాటనా? నాకు తెలీదే. నేనున్నాను కదా విహారి బాబు, నేను చెప్తాను కదా, నువ్వు ఆడంతే, గెలుపు మందే. పూర్ణ, నువ్వు కన్నయ్య వైపు ఉండు. విహారి బాబు, ఇవి నీవి. వీటిని పులులు అంటారు. ఇవి పులులేంటి? అలా అనుకో, అంతే, అవి పులులే. కన్నయ్య, ఇవి మేకలు. ఓకేనా? విహారి బాబు, ఇప్పుడు ఒక పులిని ఇక్కడ పెట్టాలి. పెట్టు. ఇంకో 2 పులుల్ని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ. కన్నయ్య, ఖాళీగా ఉన్న దగ్గర మేకలను పెట్టాలి. ఈ పులులు మేకలను తినడానికి చూస్తాయి. పులులు తినకుండా మేకలు కట్టడి చేస్తే కన్నయ్య గెలిచినట్టు. మేకలు తినేస్తే నువ్వు గెలిచినట్టు. అర్థమైందా విహారి బాబు? అర్థమైంది. సరే, ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు జరుపు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యు ఆర్ వెరీ గుడ్. ఏమండి, ఏంటి వసంత? భోజనానికి సమయం అవుతుందండి. నీకు ఆకలిగా ఉందా? పద వెళ్ళి తిందామైతే. అది కాదండి. మరేంటి వసంత? ప్రతిరోజు ఈ సమయానికే మన విహారీ భోంచేస్తూ ఉండేవాడు కదా. అవును, ఈరోజు కూడా కన్నయ్య వాళ్ళ ఇంట్లో తింటాడు. నువ్వేం వాడి మీద బెంగ పెట్టుకోకు. లేదండి, వాడికి అక్కడ భోజనం నచ్చదు. అయినా వాడు వాళ్ళ ఇంట్లో తినడం నాకిష్టం లేదు. ఇదంతా పక్కన పెడితే అసలే వాళ్ళవి చాలని బతుకులు. వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి సరుకులున్నాయో లేవో. అలాంటప్పుడు మన విహారీకి ఏం పెడతారండి? నువ్వు పొరపాటు పడుతున్నావు వసంత. వాళ్ళు ఉన్న దాంట్లోనే మంచిగా వంట చేసి పెడతారు. నువ్వేం కంగారు పడకు. అయినా విహారికి కష్టసుఖాలంటే ఏంటో తెలియాలి కదా. ఒక మనిషి పట్టెడన్నం కోసం ఎంత కష్టపడాలి అనేది చూస్తేనే కదా వాడికి తెలిసేది. పర్వాలేదులే, ఈ ఒక్కపూట అక్కడ తింటే ఏం కాదులే. అలా అంటారేంటండి? వాడు పసిపిల్లాడు. కష్టసుఖాలు తెలుసుకోవలసిన వయసా వాడిది? పుట్టిన దగ్గర నుంచి పరమాన్నం తింటూ పట్టు పాన్పుల మీద పెరిగాడు నా మనవడు. అలాంటి వాణ్ణి ఈరోజు గంజి బతుకులు తినమంటే ఎలా తినగలుగుతాడు? వాడికి ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ళని అది తీసుకురమ్మని చెప్తే వాళ్ళు ఎలా తెస్తారండి? విహారీని అక్కడికి పంపించొద్దని అఖిల్కి, శ్యామకి చెప్పాను. కానీ వాళ్ళు నా మాట వినకుండా వాణ్ణి అక్కడ దిగబెట్టారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పక్కనే ఉన్న బేకరీలో విహారీకి ఏదైనా తినిపిద్దాం. ఇప్పుడు ఎందుకు వసంత? సాయంత్రానికల్లా వాడు వచ్చేస్తాడు కదా. వస్తాడండి, కానీ నా తృప్తి కోసం వెళ్దాం ప్లీజ్. సరే, నీ మనవడి విషయంలో నువ్వు వెనక్కి తగ్గేలా లేవు. పద.
మ్. ఏం తాగుతున్నారు? కూల్ డ్రింక్ నానా. నాకు ఇవ్వండి. ఆ, నువ్వు తాగకూడదు నానా, ఇది పెద్దోళ్ళు తాగే కూల్ డ్రింక్. పర్లేదు, నాకు ఇవ్వండి. నువ్వు తాగకూడదు నానా, ఎస్ఎంబిసి వస్తుంది. ఎస్ఎంబిసి అంటే? నాకు పెద్దగా తెలీదు, వాడేశాను. అదేం కాదులే, ఇవ్వండి. ఆ, ఆ, నేను తాగను, ఇదిగో పాడేస్తున్నా. పాడేసేసాను. అడేడేడే. వాసన వస్తుంది. నాన్న విహారీ భోంచేదురుగని రండి. నేను భోజనం చెయ్యను.